హలో అండి, దిస్ ఇస్ అశ్విని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికీ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ వీడియోలో వచ్చేసి నా డెలివరీ స్టోరీ అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ డెలివరీ స్టోరీ మాకెందుకు అనుకునే వాళ్ళైతే ఇక్కడితో స్కిప్ చేసేయచ్చు. నేను ఎందుకు ఈ స్టోరీ నేను పర్టికులర్గా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే నా ఫూలిష్నెస్తో నాకు తెలీదు, డాక్టర్ తప్పో తెలీదు, పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. బట్ కొన్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లైక్ మనకంటూ ఒక సెకండ్ ఆప్షన్ ఉంటుంది, మనకంటూ సెకండ్ థాట్ ఉంటుంది. డెలివరీ అంటే చిన్న విషయం ఏం కాదండి. డెలివరీ అంటే మనకి సెకండ్ బర్త్ లాగే అనమాట. సో మనం ఒక బేబీకి బర్త్ ఇస్తున్నాము అంటే అదొక మనకి సెకండ్ లైఫ్ అన్నది నా ఫీలింగ్. సో నేను ఎంత పెయిన్ చేశాను అన్నది నేను మీతో ఇవాళ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను హాస్పిటల్ పేరు కానీ, డాక్టర్ పేరు కానీ, స్టాఫ్ పేరు కానీ, నేను ఎవరి పేర్లు నేను దీంట్లో మెన్షన్ చేద్దాం అనుకోవట్లేదు. లైక్ అసలు ఎవరి ఫాల్ట్ అన్నది నేను ఇప్పటికీ నేను చెప్పలేను. లైక్ మన ఫాల్ట్ అయినా అయ్యి ఉండొచ్చు, వాళ్ళ ఫాల్ట్ అయినా అయ్యి ఉండొచ్చు. లైక్ మనం కూడా ఒక థాట్లో ఉండాలి అన్న ఒపీనియన్ నాలో ఉంది ఇప్పటికీ. అంతే, నేను ఎందుకు అలా చేశాను, నేను సెకండ్ ఆప్షన్ తీసుకోవాల్సింది తెలిసి కూడా అన్న ఇదిలో నేను ఉన్నాను. సో అందుకే నేను ఎవరి పేర్లు మెన్షన్ చేయట్లేదు. చాలామందికి తెలుసు, లైక్ నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నాకు డెలివరీ ఎక్కడ జరిగిందో. సో నేను దీంట్లో ఇంక్లూడ్ చేయాలనుకోవట్లేదు. సో కమింగ్ ఇన్ టు ద వీడియో వచ్చేసి నేను 2017 నవంబర్ నేను కన్సీవ్ అయ్యాను. 3rd మంత్లో వచ్చాక నాకు 2018 జూలైలో నాకు డెలివరీ డేట్ ఇచ్చారు, 26న అయిపోయింది. నేను కన్సీవ్ అయిపోయాను. నాకు 4th to 5th మంత్ లోపల హార్డ్లీ 4 times అయ్యి ఉంటాయండి వామిటింగ్స్. తర్వాత మార్నింగ్ సిక్నెస్ అది ఏమీ లేదు అసలు. నాకు చాలా ఫ్రీగా ఉండేదాన్ని, టప్పుడు తిరిగేసేదాన్ని. నేను జర్నీస్ అయితే ఇంకా హార్స్ కొద్ది జర్నీస్ చేసేదాన్ని. నాకేం పెద్ద అనిపించేది కాదు. లైక్ నేను ఫ్రీగా ఉండేదాన్ని. ఫస్ట్గా నడిచేసేదాన్ని, కిందన కూర్చునిపోయేదాన్ని. చాలామంది తిట్టేవారు, కిందన అస్సలు కూర్చోకూడదు, మటన్ వేసుకునేయండి. బట్ నాకు ఫ్రీగా ఉండేదన్నమాట. కిందన కూర్చుంటే బాగుండేది అనమాట, హ్యాపీగా ఉండేది కింద. అండ్ ఇంకోటి ఏంటంటే కిందన కూర్చుంటే నార్మల్ డెలివరీ అయిపోతుంది అని నాకు ఒక ఫీలింగ్ అనమాట. చాలామంది దగ్గర నేను విన్నాను. సో అదొక థాట్ నేను చాలా ఫ్రీగా ఉండేదాన్ని. ఇలా అయిపోయింది. 4th, 5th మంత్ వచ్చాక స్కానింగ్లో వచ్చేసి బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది అని చెప్పారు. కొంచెం కష్టం బట్ చూడాలి అని డాక్టర్ చెప్పారు. అయిపోయింది, బ్రీచ్ పొజిషన్ అని చెప్పారు. ఓకే, బట్ మంత్స్ పెరుగుతున్న కొద్దీ బేబీ నార్మల్ పొజిషన్కి టర్న్ అయిపోతుంది, బేబీ ఎప్పుడు ఒక పొజిషన్లో ఉండదు అని చెప్పారు. ఓకే, నేను వెయిట్ చేశాను, నేను పట్టించుకోలేదు. బట్ నేను మాత్రం నాకు నార్మల్ డెలివరీయే అవ్వాలి అని నేను ఫిక్స్ అయిపోయాను. బికాస్ మమ్మీ చాలామంది ఉంటారు కదా, నార్మల్ డెలివరీ చాలా మంచిది మనకి, తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్తారు కదా. సో మా మమ్మీ కూడా, మా ఇద్దరివి, నేను చెల్లిది ఇద్దరిది, మా మమ్మీది పాపం పెద్ద ఆపరేషన్స్. సో తను చాలా ఫేస్ చేసింది ఆపరేషన్స్ వల్ల. సో తను ఎప్పుడో ఒకటి ఏంటంటే నార్మల్ డెలివరీ మంచిదమ్మా, నువ్వు ఫ్రీగా ఉంటే బేబీ ఫ్రీగా ఉంటుంది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చాలామంది చెప్పారు. సో మమ్మీ కూడా చెప్పేది, నేను అది ఫిక్స్ అయిపోయి ఉన్నాను అనమాట. సో అలా నేను ఫ్రీగా తిరిగేసేదాన్ని, పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు గర్ల్ బేబీయే కావాలి అని ఫుల్ ఉండేదన్నమాట. బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏదైనా టెంపుల్ కనిపిస్తే నాకు గర్ల్ బేబీ కావాలి, నాకు పాపుట్టలు తెగ నేను పిచ్చెక్కిపోయేదాన్ని. ఇంకా నా వాట్సాప్ డీపీస్లో కానీ, స్టేటస్లో కానీ పాప ఫోటోలే పెట్టుకునేదాన్ని. అంత పిచ్చి. లైక్ జెండర్ అని ఇదేం కాదు కానీ, బాబు అంటే ఇష్టం లేదని కాదు కానీ, పాప అంటే ఏంటంటే మంచిగా డ్రెస్సెస్ వేయచ్చు, మంచి స్టైలిష్గా రెడీ చేయొచ్చు. బాబు ఒకటే దీని ఒకటే ప్యాంట్ ఇవే అని నాకు బోర్ అని పాప ఇంకా ఫిక్స్ అయిపోయేదాన్ని. బట్ నా టమ్మీని చూసి అందరు నీకు బాబే పుడతాడు, నీకు బాబే పుడతారని చెప్పేవారు. అండ్ నా టమ్మీ కూడా రౌండ్ బాల్ లాగా ఉండేదన్నమాట, ఫుట్బాల్ లాగా. సో అయిపోయింది. లైక్ అయిపోయాక సో అలా కలలు కనేదాన్ని నేను. అయిపోయాక నాకు 8th మంత్ వచ్చేసింది. 8th మంత్ వచ్చేసాక స్కానింగ్లో బ్రీచ్ నుంచి నార్మల్ పొజిషన్కి వచ్చిందని చెప్పి నార్మల్ పొజిషన్కి టర్న్ అయిపోయింది.
డాక్టర్స్ కన్ఫర్మ్ చేసేసారు. సో నాకు ఇంకా 8th వచ్చింది. 8th నుంచి ఎలాగంటే 8th to 9th మధ్యలో 15 డేస్కి నాకు స్కానింగ్స్ ఉండేవన్నమాట. సో అలాగా 9th కూడా నాకు ఎంటర్ అయిపోయింది. 9th వచ్చాక ఏంటంటే నాకు వచ్చిన పీరియడ్ నాకు ఏ మంత్ నేను కౌంటింగ్ అయితే నేను 19th కౌంట్ చేసుకునేదాన్ని. సో నాకు జూన్లో అనుకుంటా, జూన్ 19th నాకు 9th ఎంటర్ అయిపోయింది. అండ్ మీకు ఇంకొకటి కూడా చెప్పాలి, నాకైతే బాగా మధ్యలో స్పైసీ తినాలనిపించేది, లైక్ కారం తినాలనిపించేది. స్వీట్స్ అస్సలు ఎక్కేవి కాదు. ఇంకా చాలామంది అనేవారు స్పైసీ నీకు కారం తినాలనిపిస్తే బాబు అని. అది కూడా పట్టించుకునేదాన్ని కాదు. పాప అయితే కూడా కారం తింటారో అనుకునేదాన్ని నేను. సో అంత పిచ్చి ఉండేదన్నమాట. ఎవరైనా నీకు బాబు అనగానే ఒళ్ళు మండిపోయేది వాళ్ళ మీద, వీళ్ళెందుకు బాబు అంటున్నారని. అంత పిచ్చి ఉండేది నాకు. సో చాలా స్పైసీ తినేసేదానండి. ఇంకా 9th వచ్చాకైతే ఇంకా కారం ఆవకాయనం తింటూనే ఉండేదాన్ని నేను జూన్లో అంతా. అండ్ తర్వాత మీరు చూసే ఉంటారు, ప్రెగ్నెన్సీ టైంలో ఈ బేకింగ్ సోడా టెస్ట్ అని నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇద్దరం చేసాం. తనకి పాప పుట్టింది అండ్ నాకు బాబు పుట్టాడు కదా. సో చేసాము బేకింగ్ సోడా టెస్ట్. అదైతే నిజంగా వర్క్ అయిందండి. అది నేను చెప్తాను ఎలాగన్నది. సో ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందండి నా జర్నీ, డెలివరీ జర్నీ. 9th మంత్ వచ్చేసింది అండ్ జూలైలోకి ఎంటర్ అయిపోయాము. ఈ 9th వచ్చాక ఏంటంటే 2 వీక్స్కి మనకి స్కానింగ్ చేశారు. సో జూలై 5th అనుకుంటా, జూలై 5th ఏంటంటే స్కాన్ చేసి చాలా బాగుంది, నీకు నార్మల్ అయిపోతుంది ఈజీగా, పర్లేదు, ఇంకా డేట్ ఉంది కదా చాలా అని చెప్పారు. బట్ 20 కాదు, మళ్ళీ ఒకసారి నాకు 7th రా అన్నారు. ఓకే అని ఆవిడ ఎందుకు డౌట్ఫుల్గా చెప్పిందో తెలీదు. ఒకవైపు ఆవిడే చెప్పింది, సారీ బేబీ ఇక్కడ ఉంది, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఆవిడే చెప్పింది నార్మల్ అయిపోతుందని. ఆవిడే మళ్ళీ 7th రమ్మని డౌట్ఫుల్గా చెప్పింది. ఓకే అని మేము 7th వెళ్ళాము. మేము 7th వెళ్ళాము. బట్ ఇన్ మిడిల్ మాకు చాలామంది చెప్పేవారండి, ఆ హాస్పిటల్ అస్సలు వద్దు, మరి మనీ కోసం సిజేరియన్ చేస్తుందో తెలీదు, లేకపోతే వాళ్ళు దేనికి చేస్తారో, పేషెంట్స్ నార్మల్ డెలివరీ కోసం పేషెంట్స్ పట్టలేక సిజేరియన్ చేసేస్తారో, ఫాస్ట్గా అయిపోతుందని తెలియదు, కానీ హాస్పిటల్ వద్దు అని చాలామంది ఇదే మాకు చెప్పేవారు. బట్ మేమేంటి అంటే ఇంట్లో కొంతమంది ఏంటంటే దగ్గర కదా, ఒక్క దగ్గర ఉంటాం కదా, దగ్గర అయితే మనము లైక్ దగ్గర ఉంటే గబుక్కుమని ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే, ఏదైనా నీడీ ఉన్నా సరే ఇంటికి వెళ్ళి గబుక్కుని తెచ్చుకోవడం కానీ ఇలాంటివి మనకి పనికి వస్తాయి. దూరం అంటే చాలా కష్టం. ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళినా సరే ఒకళ్ళున్నా అలా సరిపోతుంది, టైం సరిపోతుంది, తర్వాత మనకి బాగుంటుంది దగ్గర ఉంటే అన్న థాట్తో మేము ఏంటంటే ఓకే చూద్దాం, ఇప్పుడు నార్మల్ అవ్వచ్చు, బికాస్ బేబీ నార్మల్ పొజిషన్లో ఉంది అండ్ బేబీ కూడా బాగుంది, నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా అని మేము కూడా కంటిన్యూ అయిపోయింది. ఆవిడ అని చెప్పాను కదా 7th అని, 7th వెళ్ళాము. 7th ఈవినింగ్ వెళ్ళాము. 7th ఈవినింగ్ వెళ్తే ఏంటంటే మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ ఏం చెప్పారంటే డాక్టర్, ఏంటమ్మా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది, నీకు బేబీ వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది, కష్టం అవుతుందేమో, సరే చూద్దాం మనం ఒకసారి అని 8th రమ్మన్నారు. 8th ఈవినింగ్ వెళ్ళాం మళ్ళీ. లైక్ 8th ఈవినింగ్ కూడా మళ్ళీ నాకు స్కాన్ చేశారు. 8th ఈవినింగ్ కూడా స్కాన్ చేసి నీకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ బాగా తగ్గిపోతుంది, నేను నీకు ప్యాకెట్స్ ఇస్తాను, లైక్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉమ్మనీరు అంటారు కదా, సో అదనమాట. ఉమ్మనీరు పెరగడానికి నీకు ప్యాకెట్స్ ఇస్తాను, వాటర్లో కలుపుకొని తాగు, నువ్వు బార్లీ తాగు ఎక్కువ, సో దట్ తగ్గిపోయింది అని చెప్పారు. ప్యాకెట్స్ ఇచ్చారు. ఏంటి తాగితే మాత్రం పెరిగిపోతుందా ఏంటి, సరే చూద్దామన్నా. కానీ మళ్ళీ ఏంటంటే డౌట్ఫుల్లీ రేపు కూడా రామ్మా, రేపు మళ్ళీ ఈ ప్యాకెట్స్ వాడు, రేపు వచ్చాక అంటే 9th అన్నమాట, రేపు వచ్చాక రేపు మళ్ళీ స్కాన్ చేద్దామన్నారు. అంటే నాకు టోటల్లీ 7th 8th 9th అన్నమాట స్కానింగ్ అయిపోయింది. మార్నింగ్ రమ్మన్నారు, 9th మార్నింగ్ రమ్మన్నారు. బట్ మేమేం చేసామంటే సెకండ్ ఆప్షన్ కోసం ఎందుకైనా మంచిది
ఏంటిది మొన్నటిదాకా 5th అయితే చాలా బాగుందన్నారు, 2 డేస్కి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎలా తగ్గిపోతుంది? సో తగ్గిపోయిన బేబీ, ఇప్పుడు బేబీ వెయిట్ ఉన్నా సరే చాలామందికి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, లైక్ 4 వెయిట్ పుట్టిన వాళ్ళు, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో సరే చూద్దాము. నాకైతే బ్రేక్ డౌన్స్ లాంటివి ఏమీ కాలేదు, లైక్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ బ్రేక్ డౌన్ కానీ ఉమ్మనీరు పోవడం అది నాకు అసలు ఏం అనిపించలేదు. నాకు అనిపించుంటే, నాకు డౌట్ వచ్చుంటే నేను డాక్టర్ని కన్సల్ట్ చేసేదాన్ని. నేను బాగున్నాను, నాకు ఇంకా పొట్ట జారడం అంటారు కదా, దిగడం అంటారు, సో అది కూడా నాకేం అవ్వలేదు. ఇంకా లైక్ అందరు చూసి 9th వచ్చిందా నీకు, ఇంకా అయితే ఒక 10 రోజుల్లో పొట్ట దిగిపోతుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా కూడా ఏం కాలేదు, నాకు ఇంకా సింటమ్స్ ఏం లేవు, పెయిన్స్ ఏం లేవు, నాకు అయిపోయింది. బట్ 9th మార్నింగ్ రమ్మన్నారు కదా డాక్టర్. సో మేమేం చేసామంటే సెకండ్ ఆప్షన్ కోసం ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఇదంతా 9th మార్నింగ్ జరిగింది ఇది. సో 9th మార్నింగ్ జరిగితే 9th మండే అనమాట. 9th మార్నింగ్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆవిడ అన్నారు, ఇట్స్ ఓకే, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ పర్లేదు, బట్ ట్రై చేస్తే నార్మల్ అయిపోతుంది, బట్ కొంచెం పెయిన్స్ అవి పర్లేదమ్మా అని చెప్పారన్నమాట. ఓకే అలా చెప్పారు కదా అని ఓకే అని మేము సరేలే ఆవిడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి అడుగుదాము అనుకున్నాము. సరే ఫస్ట్ నుంచి ఆవిడ దగ్గరే కదా చూపిస్తున్నాం అని మళ్ళీ మేము 9th ఏం చేసామంటే 9th ఈవినింగ్ మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళాము ఏం చెప్తారా అని. సో 9th ఈవినింగ్ వెళ్తే మేము డాక్టర్ చెప్పారు, నేను ఊరెళ్ళిపోతున్నాను, నేను లైక్ 9th మండే, 10th ట్యూస్డే, 11th వెన్స్డే, నేను వెన్స్డే ఊరెళ్ళిపోతున్నాను, నేను నీకు అసలు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అస్సలు లేదు, నీకు కౌంట్ దిగిపోతుంది, నీకు బేబీ వచ్చేసి వెయిట్ ఎక్కువైపోతుంది, నీకు బేబీ చాలా వెయిట్ వచ్చేసింది, దగ్గర దగ్గర 3.5 వచ్చేస్తుంది, బేబీ 3 వచ్చేసింది, 3 దాటితే ఇంకా నీకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ బ్రేక్ అవుతే నీకు చాలా కష్టం బేబీ గురించి. ఇంకా అలా బయటకి ఏం చేశారంటే నైట్ నీకు చేసేయాలమ్మా, చాలా కష్టం, నీకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ పోయింది, నీకేం తెలియట్లేదా అని చెప్పారు డైరెక్ట్గా. ఇంకా 9th ఈవినింగ్ నైట్ 9th నైట్ 7 అవుతుంది, జాయిన్ అయిపో, నీకు నైట్ చేసేస్తాము ఆపరేషన్ అని చెప్పారు. ఇంకా లైక్ మేమందరం షాక్ అనమాట, ఏంటిది నిన్న అలా చెప్పారు, మార్నింగ్ ఆ డాక్టర్ ఏమో అలా చెప్పింది, ఇప్పుడేమో ఈ డాక్టర్ చేసేస్తానని చెప్పింది అని మేము షాక్. సో ఇంకా మేము ఫిక్స్ అయిపోయామన్నమాట, లేదు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాము, ఇంకా ఇంత సడన్గా చేసేస్తాము ఏంటి, నాకు పెయిన్స్ లేవు, నేను ఎప్పుడు నార్మల్గా ఎలా ఉంటున్నాను అలాగే ఉన్నాను, నేను పెయిన్స్ అన్నవి ఏం లేవు, అసలు నాకు ఏమీ అనిపించట్లేదు, ఎలా చేసేస్తుంది ఆవిడ లైక్ అని అనుకున్నాము. సో ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి మరి ఏం చెప్పారో ఏంటో, మరి రిపోర్ట్స్ ఏం చూపించిందో నాకు తెలీదు, చేంజ్ చేసుకోండి మంచిది కదా చేంజ్ చేసుకుంటే అని చెప్పారు. బట్ చాలామంది మాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఎందుకు మీరు చేంజ్ చేసుకుందామని ఎందుకు ఫిక్స్ అవుతున్నారు అని ఒక ఇది. బట్ డాక్టర్స్ ఉంటారు కదండి, మనం ఏంటంటే డాక్టర్స్ని బాగా బ్లైండ్గా నమ్ముతాం, ఎందుకంటే రేపు చిన్నది ఏదైనా సరే నా మాట వినలేదు సో మీకు అలా అయ్యింది అన్న మాట అంటే మనకు చాలా సఫర్ అవుతాం మనము. అయిపోయింది. సో ఇంకా అంత అనేటప్పటికి మేము కూడా బ్లైండ్గా ఇంకా ఫిక్స్ అయిపోయి సరే ఎందుకైనా మంచిది, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఎందుకైనా మంచిది ఇంకా చేంజ్ చేసుకుందాము. తర్వాత చాలామంది నార్మల్ అయితే ఏంటి, సిజేరియన్ అయితే ఏంటి, దేనిపైన దానిదే రెండింటికి స్టిచెస్ పడతాయి అండ్ రెండింటికి మనం పచ్చం అది చెయ్యాలి, రెండింటికి బ్యాక్ పెయిన్స్ అవి వస్తాయి. సో రెండు ఈక్వల్, బట్ చేంజ్ చేసుకోండి మరి డాక్టర్ అంతగా చెప్తున్నారు కదా అని ఒక థాట్. ఇంకా సరే అని ఫిక్స్ అయ్యాం. కానీ సారీ డాక్టర్ని ఒక రిక్వెస్ట్ చేసాం ఏంటంటే నైట్ ఎలాగో ఇంక ఫిక్స్ చేసినప్పుడు మనం మంచిది అని చూసుకుంటాం కదండి, లైక్ పుట్టే డేట్ అది మనం చూసుకుంటాం కదా. సో ఇన్ జనరల్ మేము అలా చూపించాము. సో మాకు ప్రాబ్లం ఏంటంటే లైక్ చూపిస్తాం కదా ఇన్ జనరల్, చూపిస్తే బాబు పుడితే ఫాదర్కి, పాప పుడితే మదర్కి కొంచెం ప్రాబ్లం ఉంటుంది చాలా, ఈ టైంలో వద్దు, రేపు పెయిన్స్ వస్తున్నాయని పాపం అత్తనే అడిగారు, లైక్ జాతకాలు అవి చూపిస్తాం కదా.
అయితే లేదండి అదేం లేదు, మనం ఎప్పుడు చూపిస్తే అప్పుడు పెట్టుకుంటారు, బట్ ఇవాళ నైట్ చేసేస్తాం చెప్పారంటే. అయితే రేపు బాగుందమ్మా, ఒక టైం ఇచ్చారు, పర్టికులర్ టైం, అంటే ట్యూస్డే ఆర్ వెన్స్డే ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి చాలా బాగుంది, మీరు ఇన్ కేస్ అవుతే ట్రై చేయండి ఒకసారి ఆ జాతకంలో చేయించడానికి అని చెప్పారు. బట్ ఆ డాక్టర్ ఎలా అన్నారంటే, రేపైతే ఓకే, బట్ ఎల్లుండి నేను ఊరు వెళ్ళిపోతున్నాను, వెన్స్డే నేను అస్సలు చేయలేను అని చెప్పారు. అండ్ మాతో గట్టిగా ఎలా అన్నారంటే, మీకు జాతకాలు ముఖ్యమా బేబీ ముఖ్యమా అని చెప్పారు. ఒప్పుకుంటాం, లైక్ నార్మల్ డెలివరీ అంటే తప్పదు, పెయిన్స్ వస్తాయి, బట్ నాకు పెయిన్స్ రావట్లేదు అండ్ అంత ఇదిగా కూడా ఏం లేదు కదా. మమ్మల్ని ఇంకా ఎలా భయపెట్టారంటే, చాలా సీరియస్గా ఉంది అన్నట్లు భయపెట్టారు. బట్ మేము మా మావయ్య గారు రిక్వెస్ట్ చేసి, సో వాళ్ళ ఫ్రెండ్ ఉంటే అలా రిక్వెస్ట్ చేసి ఇంటికి వచ్చేసాను. నేను మా మదర్ డాడీ అందరం ఇంటికి వచ్చేసాం. లైక్ నెక్స్ట్ డే వేరే హాస్పిటల్కి వెళ్దాము, ఏంటిది ఇంత సడన్గా ఆపరేషన్ అంటే ఎలాగా, పెయిన్స్ రాలేదు ఏం రాలేదు, ఇంత ఇచ్చేస్తున్నారు అని. సో మా మావయ్య గారు అన్నారు ట్యూస్డేకి ఫిక్స్ చేశారు టైమ్, లైక్ 4:15 అలాగా, ట్యూస్డే ఈవినింగ్. మాకు ఎలాగా అంటే నైట్ వచ్చేసి అడ్మిట్ అయిపోయింది, మండే నైట్. సో మార్నింగ్కి ప్రాబ్లం ఉండాలి కదా అని, సో మేము మండే నైట్ 10:30కి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాం అన్నమాట. సో నేను ఇప్పుడే చెప్తున్నానండి, ఇది మీకు లెంతీ అవ్వచ్చు వీడియో, బట్ నేను ఫేస్ చేసింది ఎవరు ఫేస్ చేయకూడదు. లైక్ పెద్ద ప్రాబ్లం అయితే కాదు, బట్ నేను చెప్పలేకపోయాను గట్టిగా, నేను అన్నీ లైట్ తీసుకుని పోన్లే అని ఊరుకున్నాను. బట్ నా సిచ్యువేషన్ కనుక ఇంకెవరికైనా వస్తే మీరు గట్టిగా మాట్లాడండి, డాక్టర్స్తో మాట్లాడండి, మీకు అంత ప్రాబ్లం లేనప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అందుకు నేను ఈ వీడియో ఇంత లెంతీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది మీకు, నాలాగా ఇంకొకరు సఫర్ అవ్వకూడదని, అంతకుమించి ఇంకేం లేదండి. చాలామంది మేము పెయిన్స్ పడ్డాము అనుకుంటే సారీ, నాదేమో పెయిన్ నేను అనుభవించాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. సో అయిపోయింది, మండే జాయిన్ అయిపోయాం. నాకు ట్యూస్డే ఏం చేశారంటే, నాకు 12 o'clockకే ఆపరేషన్ అనుకున్నారు వాళ్ళు సిస్టర్స్. సో 12 o'clockకి నాకు ఆపరేషన్ అనుకుని, డాక్టర్స్కి తెలుసు 4:15కి ఆపరేషన్ అని, బట్ మరి సిస్టర్స్కి ఏం చెప్పారో నాకు తెలియదు. నాకు 12 o'clock అనుకుని, మార్నింగ్ నువ్వు ఏదైనా తినాలనుకుంటే 9-9:30 లోపల తినే, తర్వాత ఏం తినకూడదు తాగకూడదు అని చెప్పేశారు. నాకేం అర్థం అవ్వకుండా నేను 9:30కే నేను లైట్ కాఫీ అండ్ బ్రెడ్ ఏదో బిస్కెట్స్ తినేసి ఉన్నాను నేను. ఆ టైంకి ఏం భోజనం చేస్తాము, సో అవి తినేసి ఉన్నాను నేను నాకు తెలియకుండా. సో అప్పటిదాకా తిన్నాక సిస్టర్ వచ్చి మళ్ళీ 12:30కేమో, 12:30 దాకా అలాగే ఉన్నాను. 12:30కేమో సిస్టర్ వచ్చింది, నీట్గా నేను హెడ్ బాత్ అది చేసి నీట్గా ఉన్నాను నేను. లైక్ నాకు ఎవరో చెప్పారు, నాకు మా సిస్టర్ ఇన్లా ఉన్నారు కదా, సో తను చెప్పారనమాట, ఇలా ఉంటుంది, నువ్వు ఇప్పుడే హెడ్ బాత్ చేసి ఉండాలి, నీట్గా అన్నీ ప్యాక్ చేసుకొని ఫస్ట్ నుంచే ప్యాక్ చేసుకుని ఉండాలి, తర్వాత మనకి హెయిర్ కోమ్ అది చేయరు అని. సో అన్నీ నేను నీట్గా ఉన్నాను. సో నేను మార్నింగ్ హెడ్ వాష్ చేసేసుకున్నాను, హెడ్ బాత్ చేసేసాను, నీట్గా నేను రెడీ అయ్యి లాంగ్ ఫ్రాక్ వేసుకుని కూర్చున్నాను నేను హాస్పిటల్లో. అయిపోయింది కదా, నాకు చెప్పారు కదా అలాగా. సో 12 అవుతుంది, 12:30 అవుతుంది, నాకు చాలా ఆకలిస్తుంది, ఏంటి అప్పటి నుంచి ఇప్పటిదాకా అలా ఉండాలా అని. సో సిస్టర్ వచ్చింది, సీరియస్గా సిస్టర్ వచ్చి, ఏంటమ్మా చెప్పాలి కదా నువ్వు నాకు 4:30కి 4:15 కని ఆపరేషన్, నువ్వు నాకు అలా చెప్పావంటే, నేను అసలు నీకేం చెప్పలేదు, మీరే నాకు వచ్చి నువ్వు తినకూడదు అని చెప్పారు నాకు. నేను చెప్పాను, నేను మామూలుగా చెప్పాను, కానీ నా మీద రివర్స్లో సీరియస్ అయిపోయింది. సో అయిపోయింది, మళ్ళీ నాకు ఏం చేశారంటే 2:30, 3 దాకా నాకు టైం ఇచ్చి, ఏదైనా తిను, ఫస్ట్ లైట్గా తిను, లైట్గా తాగు, 3 తర్వాత కంప్లీట్ ఏం తినద్దు ఏం తాగొద్దు అని మళ్ళీ 12:30కి వచ్చి చెప్పారు. 12:31 అవుతుంటే మళ్ళీ అప్పుడు వచ్చి చెప్పారనమాట, నువ్వు టీ దాకా ఏం తినకూడదు తాగకూడదు అని. సో ఇంకేం చేస్తాం, అప్పుడు లైట్గా తిన్నాను నేను, అప్పుడు లైట్గా తాగాను. అయిపోయాక నాకు హాస్పిటల్ డ్రెస్ ఇవ్వలేదు, ఫ్రాక్, నార్మల్ ఇన్ జనరల్ హాస్పిటల్ అంటే ఫ్రాక్స్ ఉంటాయి కదా,
ఆర్ హాస్పిటల్ డ్రెస్ ఉంటుంది కదా, సో నాకు అవి ఏమి ఇవ్వలేదు. ఆర్ ఒక నైటీ ఆర్ కాటన్ శారీ కట్టుకోమన్నారు. ఓకే అని కాటన్ శారీ నేను కట్టుకుని వెళ్ళాను 4:15కి. మా రిలేటివ్స్ అందరూ వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ. సో 4:15కి నాకు వెళ్తున్నాను. అంటే తను వచ్చేసి 2:30కి అనుకుంటా ఐవి ఇవన్నీ పెట్టేశారు నాకు. అన్నీ పెట్టేశారు, అయిపోయింది 4:15కి. అప్పటిదాకా నేను ఫ్రీగా ఉన్నాను, నాకు అసలు టెన్షన్ ఏం లేదనమాట. ఇవాళ ఆపరేషన్, ఇవాళ బేబీ వస్తుంది అని టెన్షన్ ఏం లేదు. 4:15కి రూమ్లోకి వెళ్తుంటే, రూమ్లోకి వెళ్ళాక ఇంకా నాకు బెడ్ అంతా చూసాక ఇంకా నాకు అమ్మో ఆపరేషన్ ఎలా చేస్తారు అప్పటి నుంచి ఇంకా చిన్న భయం పట్టింది. బట్ అప్పుడు నాకు ఇవాళ బేబీ వస్తుంది, ఎవరు పాపైనా పాప అయితే బాగుండు అని అప్పుడు మళ్ళీ అదో థాట్. సో అయిపోయిందండి 4:15 అంతా అయిపోయింది. ఆపరేషన్ చేసేసారు. ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే నాకు బేబీ చెప్పాను కదా నాకు దిగలేదు అని. సో నాకు ఇక్కడి నుంచి పుష్ చేసి ఎంత అంటే నాకు తెలుస్తుంది. ఇక్కడైతే మనకి బ్యాక్ బోన్ దగ్గర అయితే మనకి అనెస్థీషియా ఇస్తారు, కానీ నాకు ఇక్కడ దాకా అంతా తెలుస్తుంది. నాకు ఏంటవుతుంది ఏంటి అంత పుష్ చేస్తున్నట్టు, ఎవరు హార్ట్ ఇలా కొడుతున్నట్టు నాకు చాలా అదోలాగా అయిపోయింది అన్నమాట. సో పక్కనే అనెస్థీషియన్ ఇచ్చే అతను ఉన్నారు. సో మాకు తను తెలిసిన అతనే అంకుల్, డాక్టర్ ఉన్నారు, ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. నాకు ఏదో అయిపోతుంది, నేను ఇంకా అన్కాన్షియస్ వెళ్ళిపోతున్నాను. ఇంకా నాకు ఏదో అయిపోతుంది. ఇంకా బేబీని అయితే డాక్టరే అంటుందన్నమాట, బేబీ చాలా పైకి ఉండిపోయింది అని. లాగి ఇంకా నాకు లాగడం తెలుస్తుంది. నాకు లాగి తీశారు. ఎట్లా అంటూ తీసింది నాకు బాగా, నాకు గుర్తుంది. నేను అది మర్చిపోలేనండి. బేబీ బాగా పైకి ఉండిపోయింది ఏంటో అని తీశారు డాక్టర్. తీసినప్పుడు ఇంకా నాకు ఏంటవుతుందో నాకు తెలియట్లేదు. ఇంకా ఇలా అయిపోయి నాకు వామిటింగ్ వచ్చేస్తుంది అంటే నాకు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. 3 times నేను అలా అరిచాను. నేను అదేంటమ్మా నువ్వేం తిన్నాను, నేను ఏం తిన్నాను, నాకు వామిటింగ్ వచ్చేస్తుంది అని చెప్తున్నాను నేను. సో పక్కనే సిస్టర్కి అనెస్థీషియన్ అతను చెప్తున్నాను అనమాట, అమ్మ ట్రే పెట్టు, అమ్మాయి వామిట్ చేస్తుంది అని. సో నేను అమ్మాయి ఎవరు రాలేదు, నేను పక్కకి ఇలా ఉమ్మేస్తున్నాను. నాకు ఏదో అయిపోతుంది, నేను ఇలా అయిపోతున్నాను అన్కాన్షియస్, నాకు ఏదేదో అయిపోతుంది, హార్ట్ పెయిన్ వచ్చేస్తుంది నాకు చాలా. సో నేను అరిచేసాను, నాకేదో అయిపోతుంది అని అరిచేసాను. అరిచేసిన 2 minutesకి బేబీ వచ్చేసింది. నాకు బేబీ ఏడుపు వినిపించింది. సో డాక్టర్ ఫస్ట్ జోక్ వేశారు, నీకు బేబీ గర్ల్ కావాలా బేబీ బాయ్ కావాలా అంటే నేను అన్నాను ఎవరు ఇస్తారు అని మీరే చెప్పండి అంటే, ఇప్పుడే ముందు చెప్పు తర్వాత నీకు అవ్వదు అని జోక్స్ వేశారు. సో వాళ్ళు మాట్లాడుకుంటూ జోవియల్గా మాట్లాడుతూ తీస్తున్నారు. వాళ్ళైతే ఆపరేషన్ చేస్తున్నారు. సో డాక్టర్ అయితే బేబీని బయటకు తీసాక, అశ్విని కంగ్రాట్స్ నీకు బాయ్ బేబీ పుట్టాడు అని చెప్పారు. అబ్బా అనుకున్నాను నేనైతే. లైక్ అంటే నా కంట్లోంచి నీళ్ళు వచ్చేసాయి. బేబీ పుట్టిందని ఒకవైపు హ్యాపీనెస్, బట్ అబ్బా బాయ్ పుట్టాడా అన్న ఒక ఫ్రాక్షన్ ఆఫ్ 2 seconds ఉంది ఆ ఫీలింగ్. తర్వాత ఓకే లైక్ నాకైతే బేబీ పుట్టాడు అన్న ఒక ఇది. బట్ నాకు బేబీని అస్సలు చూపించలేదు. బేబీ చాలాసేపు నాకు ఏడుపు వినిపించింది. మరి క్లీన్ చేశారో ఏం చేశారో నాకు తెలియదు, కానీ బేబీ ఏడుపు మాత్రం చాలాసేపు వినిపించింది నాకు. స్టిచెస్ వేస్తున్నారు నాకు అంతా నాకు తెలుస్తుంది. ఐస్ క్లోజ్ చేసేసారు, స్టిచెస్ వేస్తున్నారు, బయటికి బేబీని చూపించి వచ్చేసారంట. నేను అంటే మూవీస్లో వాటిలో చూపిస్తారు కదా, నేను తర్వాత ఫ్రెండ్స్ అందరూ నాకు చెప్పేవారు బేబీని చూపిస్తారు అని. బట్ నేను వెయిట్ చేస్తాను, నా బేబీని ఎప్పుడు నాకు చూపిస్తారు అని. నాకు బేబీని అస్సలు చూపించలేదండి. 4:15కి నాకు ఆపరేషన్ స్టార్ట్ చేస్తే 7కి నన్ను డాక్టర్ వెళ్ళిపోయారు. లైక్ రూమ్కి ఇతనని షిఫ్ట్ చేయండి అని. అంతసేపు పట్టిందంట నాకు ఆపరేషన్. లైక్ బయటికి వెళ్ళి ఏం చెప్పారంటే చాలా ఫ్యాట్ ఫామ్ అయిపోయింది లోపల టమ్మీలో. అదంతా తీసేటప్పటికి చాలా అసలు
ఆపరేషన్ చాలా కష్టమైపోయింది అని చెప్పారంట. అయిపోయింది, అంతా అయిపోయాక నన్ను లోపల షిఫ్ట్ చేస్తారు కదా. అది కూడా ఎలాగంటే 4 నర్సెస్ స్ట్రెచ్చర్ని పట్టుకున్నారు చేతితోటి. రూమ్లో ఎవరిని ఉంచనివ్వలేదు. అలాగే ఆపరేషన్ రూమ్ నుంచి నా రూమ్ కొంచెం డిస్టెన్స్, సో అలాగే తీసుకొచ్చారు నన్ను. తీసుకోపెట్టి నేనేం చేశానంటే, అంటే నా బెడ్ నీట్గా ఉండాలని వైట్ బెడ్షీట్, వైట్ ఫ్లోరల్ బెడ్షీట్ వేసుకున్నాను. నేనే వేసుకుని వెళ్ళాను నేను ఆపరేషన్ థియేటర్కి. సో అయిపోయింది. అంటే నాకేం చేశారంటే, నాకు శానిటరీ ప్యాడ్ పెట్టలేదండి. లైక్ కొన్ని హాస్పిటల్స్లో డైపర్ పెడతారు, నాకు డైపర్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. జస్ట్ క్లాత్ ఒక్కటి పెట్టారు. క్లాత్ పెట్టి నాకు డ్రెస్ అది ఏం లేదు, నాకు బ్లౌజ్ అండ్ పైన శారీ కప్పేశారు. ఇలాగా కప్పేసి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్ళిపోయారు. సో రూమ్లో ఎవరూ ఉండొద్దు అని వార్నింగ్ ఇచ్చారంట. బట్ మా మమ్మీ ఏం చేస్తుందంటే, బాత్రూంలోకి సైలెంట్గా వెళ్ళి ఉంది. నన్ను రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద, అంటే వాళ్ళు ఇలా పట్టుకున్నారు కదా, ఒక అమ్మాయికి స్ట్రెచ్చర్ జారిపోయింది. సో ఇంకో అమ్మాయి కూడా వదిలేసింది అనమాట స్ట్రెచ్చర్ని. లైక్ 4 అమ్మాయిలు క్యారీ చేస్తున్నారు స్ట్రెచ్చర్ని. సో వీళ్ళు కాసుకోకపోవడం వల్ల అటువైపు వాళ్ళు కూడా వదిలేశారు స్ట్రెచ్చర్ని బెడ్ మీద. సో నేను ఇలా పడ్డాను దడేయమని. ఇంకా అలా పడ్డంతో నాకు ఏంటంటే స్టిచెస్ దగ్గర ఏదో కారిపోయింది. సో అలా పడ్డంతో ఏంటంటే నాకు ఉన్న అనెస్థిషియా మొత్తం ఇంక వదిలేసింది. నాకు మొత్తంతో వదిలేసి ఇంకా పెయిన్ స్టార్ట్ అయిపోయింది. విపరీతమైన పెయిన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఏదో వేడి లిక్విడ్ కారుతున్నట్టు నాకు ఫీలింగ్ అంతా. ఇంకా నా పెయిన్ అది మమ్మీ అప్పుడే బాత్రూమ్ నుంచి వచ్చి ఆ పడేయడం మమ్మీ చూసేసింది. చూసి అమ్మో అని గట్టిగా అరిచేస్తే మీ అమ్మాయి సరిగ్గా లేదండి, మీ అమ్మాయి కదిలిపోయింది అని గట్టిగా అరిచేసి వాళ్ళు గబగబా వెళ్ళిపోయారు. సో ఇంకా పాప మా మమ్మీ కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. అలా అయిపోయింది ఆ రోజు సిచ్యువేషన్. అయిపోయింది, మా మమ్మీ మామూలు అయిపోయింది. బేబీని చూసిన ఇంకా ఇదిలో పాపం నాకేమైపోతుందా అని మమ్మీ ఇంకా ఫీల్ అయింది. అండ్ దట్టు నాకు బలవంతంగా ఆపరేషన్ చేసేసారు కదా, లైక్ ఏం పెయిన్స్ అది లేకుండా ఏదేదో చెప్పి. తర్వాత డాక్టర్ ఏం చెప్పారంట, జెంట్స్ డాక్టర్ వచ్చి చెప్పారంట, లేడీ డాక్టర్ అయిపోయారు. జెంట్స్ ఆ అమ్మాయికి మిల్క్ రావు, ఇప్పుడు మిల్క్ పట్టకండి అసలు అని చెప్పేశారంట. బట్ మా మమ్మీ అండ్ బాబీ వాళ్ళ కజిన్ ఏంటంటే నాకు బలవంతంగా బేబీకి ఫీడ్ చేశారు. సో నాకు వెంటనే మిల్క్ వచ్చేసింది. సో బేబీ ఫీడింగ్ కూడా అయిపోయింది. డాక్టర్ వచ్చేసి చాలా సీరియస్ అయిపోయి, మిల్క్ పట్టద్దని చెప్పాను కదా, మీరు ఎందుకు మిల్క్ పట్టేశారు అని గట్టి సీరియస్గా క్వశ్చన్ చేశారంట. సో వాట్ ఇస్ దిస్, బికాస్ ఇప్పుడు పుట్టిన వెంటనే మదర్ బేబీకి ఫీడింగ్ ఇస్తుంది. సో ఇంకా అదేంటి అలాగా అతను చెప్పడం ఏంటి అని వీళ్ళు కొంచెం షాక్ అయ్యారు. అది అయిపోయింది. అది అయిపోయాక డాక్టర్ వచ్చారు. డాక్టర్ వచ్చి నాకు 3.5 బేబీ వెయిట్ వచ్చిందని చెప్పారు కదా, బట్ బేబీ ఎంత పుట్టిందంటే 2.5 పుట్టాడండి. సో మమ్మీ అందరి ముందు గట్టి క్వశ్చన్ చేసింది, ఏంటి మీరు 3 అని చెప్పి ఆపరేషన్ చేసేసారు కదా, 2.5 ఎలా ఉన్నాడు అని. సో డాక్టర్ వెంటనే బేబీ లోపలే బాగా డిస్టర్బ్ అయిపోయిండు బేబీ. సో బేబీ వెయిట్ తగ్గిపోయింది, అందుకే 2.5 పుట్టాడు అని. ఏంటండి కొన్ని హార్స్లో బేబీ ఎలా వెయిట్ తగ్గిపోగలడు అసలు. సో ఇంకా మాకు అనిపించింది ఆ రోజు. ఓకే అయిపోయింది. 7 o'clockకి నేను రూమ్కి వచ్చాను. 7:30కి అందరూ డిస్కస్ అయిపోయారు. అందరూ రిలేటివ్స్ వచ్చి చూసి అందరూ అయిపోయాక నాకు యూరిన్ బ్యాగ్ సరిగ్గా పెట్టలేదు, నాకు ఇన్సర్ట్ చేయలేదు. సో నాకేంటంటే టమ్మీ ఫుల్ నొక్కేసారు గట్టిగా నాకు రూమ్ షిఫ్ట్ అయిపోయాక. ఎందుకంటే బ్లీడ్ అయిపోవాలి, అప్పుడే కొంచెం పొట్ట రాదు అని. చాలా గట్టిగా అరిచేసాను నేను. అబ్బా నొక్కేస్తున్నారు నాకు గట్టిగాని, లైక్ స్టిచ్చెస్ పైన గట్టిగా నొక్కేశారనమాట. ఏమో అలా నొక్కుతారేమో, ఫస్ట్ టైం కదా మనకి కూడా తెలియదు కదా, అలా నొక్కుతారేమో అని
చాలా పెయిన్ భరుస్తూనే ఇంకా ఓకే 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 అని ఇంకా గట్టిగా నేను అరిచేసాను. వద్దు నాకు పర్లేదు, నాకు పట్టున్నా సరే అని, ఇంకా నాకు బ్లడ్ పోయిపోయినా పర్లేదు అని ఇంక ఓకే అన్నాను. అయినా మళ్ళీ సెకండ్ టైం వచ్చి గట్టిగా నొక్కేశారు, ఇలా గట్టిగా పెట్టి నొక్కేశారు. అయిపోయింది. ఇంకా మమ్మీ చెప్పింది వదిలేమ్మా వదిలే, పాపం తనకి పెయిన్ వస్తుంది ఇప్పుడే ఏం కదా అని. అయిపోయాక నాకు ఒక సిస్టర్ని పిలిచి నాకు యూరిన్ బ్యాగ్ ఇన్సర్ట్ చేయలేదు, నాకు తెలుస్తుంది, నాకు బ్లాడర్ ఫుల్ అయిపోయింది, నాకు యూరిన్ పాస్ అవ్వట్లేదు, బట్ నాకు టమ్మీ పెయిన్ వచ్చేస్తుంది విపరీతంగా అంటే, ఆ అమ్మ ఏం చేసిందంటే యూరిన్ పైప్ లాగి పెట్టి అలా 4 times చేసింది. ఓకే, నేను అది కూడా బికాస్ నేను బెడ్షీట్ అంతా బ్లీడ్ అయిపోయి ఉందండి. చెప్పాను కదా నాకు ప్యాడ్ ఏమి పెట్టలేదు, శానిటరీ ప్యాడ్ డైపర్ ఏం పెట్టలేదు, నేను అలాగే ఉన్నాను చిరాకుతోటి. ఆ టైంలో నాకు ఎలాగంటే నేను బాగానే పెట్టాను కదా, అమ్మాయి అరిచేస్తుందన్నమాట, నేను బాగానే పెట్టానమ్మా నీకు తెలియట్లేదు నేను బాగానే పెట్టాను అని. బట్ అమ్మాయి నాకు పెట్టలేదు. నాకు ఆ టైంలో ఎలా అనిపించిందంటే దేవుడా ఇంకా నేను లేచి ఎలాగైనా నేను వాష్రూమ్కి వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్ నాకు వచ్చేసింది అనమాట. ఆ రోజంతా అలాగే ఉన్నాను. అండ్ నైట్ ఏంటంటే నాకు సెలైన్ పెట్టారు కదా, సెలైన్ బెడ్ మీద ఇలా పడుకుంటే సెలైన్ ఈ చేతికి పెడతారు, నాకు ఇలా తెచ్చి ఈ చేతికి పెట్టారు. అయిపోయాక ఏంటంటే ఇది అయిపోతుండగా నాకు చెప్పండి నేను వచ్చి మారుస్తాను సిస్టర్ చెప్పింది, మేము పైన ఉంటామని చెప్పింది. నేనే వచ్చి మధ్యలో చెక్ చేస్తానని చెప్పింది. చెక్ చేసిన అమ్మాయి రాలేదు. నైట్ 2 అవుతుంటే నాకు హ్యాండ్ పెయిన్ వచ్చేసింది. నాకు సెలైన్ చిన్న స్వెల్లింగ్ లాగా అనిపించింది. నాకు సెలైన్ ఎలా ఆఫ్ చేయాలో తెలుసు, సో నేను సెలైన్ ఆఫ్ చేసేసుకున్నాను. మమ్మీ అండ్ బాబీ ఇద్దరే ఉన్నారు నాతో పాటు. మమ్మీకి చెప్పాను, మమ్మీ నాకు హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది, సెలైన్ ఆ అమ్మాయికి చెప్పు అని. సో ఆ మమ్మీ వెళ్ళి పాప అంతా వెతికింది, ఎక్కడ కనిపించలేదు. బాబీని లేకపోతే పాపం బాబీ వెళ్ళి అంత వెతికి వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసి అమ్మాయిని చూస్తే అమ్మాయి మళ్ళీ వచ్చేసి నా అమ్మాయి సీరియస్ అయిపోయి నువ్వు చెప్పాలి కదమ్మా, ఇలా అయిపోతే ఎలాగా, ఎవరి రెస్పాన్సిబిలిటీ నీకు ఉండాలి కదా, నువ్వు చూసుకుంటూ ఉండాలి కదా అని చెప్పింది. నేను ఎలా చూసుకుంటాను అసలు, నేనే ఒక కాన్షియస్ దాంట్లో లేను. సో పెట్టేసింది, వెళ్ళిపోయింది. అయిపోయింది. అప్పుడు మళ్ళీ చెప్పాను నాకు యూరిన్ బ్యాగ్ అసలు నాకు యూరిన్ పైప్ సరిగ్గా ఇన్సర్ట్ చేయలేదు అని. ఇంకా ఆ అమ్మాయి కూడా అంతే అండి, మళ్ళీ పెట్టి తీసి 2 times చేసింది. ఇంకొదిలేయండి అని చెప్పాను. నేను ఇంకా అలాగే ఉన్నాను, ఆ రోజు నైట్ అంతా అలాగే ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు మళ్ళీ సెలైన్ మార్చడానికి వచ్చినప్పుడు ఇంజెక్షన్ చేసినప్పుడు మళ్ళీ నాకు అదే ప్రాబ్లం అండి, బికాస్ నాకు సరిగ్గా ఇన్సర్ట్ చేయలేదు. అండ్ మళ్ళీ అలాగే సెలైన్ది అలాగే చేశారు, నాకు మర్చిపోయి వెళ్ళిపోయారు. నేను ఏదో ఒక దాంట్లో ఉన్నాను, నాకు మళ్ళీ ఇది కొంచెం స్వెల్లింగ్లో అయిపోయింది. నేను అది ఆఫ్ చేసేసుకున్నాను అందరినీ. మళ్ళీ వచ్చి నా మీద అరిచారు, ఏంటి చెప్పాలని తెలీదా మీకు అని. సో అది కూడా అయిపోయింది. అండ్ క్లీన్ చేసే ఆయాస్ ఉంటారు కదా, ఆవిడొచ్చారు. ఆవిడొచ్చి ఆవిడ నేను అడిగేసాను అనమాట, బికాస్ నా వల్ల కావట్లేదు, బెడ్షీట్ అంతా బ్లీడ్ అయిపోయింది, నేను అదోలా ఉన్నాను. ఆవిడని అడిగాను, ప్లీజ్ నన్ను లేపుతారా, యూరిన్ బ్యాగ్ ఎప్పుడు తీస్తారంటే ఇవాళ ఆఫ్టర్నూన్ తీసేస్తారు అని చెప్పారు. సో ఇంకా డాక్టర్ వచ్చారు. ఇంకా డాక్టర్ ఏంటంటే లేడీ డాక్టర్ అక్కడితో క్లోజ్, లేడీ డాక్టర్ అక్కడికి వెళ్ళిపోయారు. సో జెంట్స్ డాక్టర్ వస్తే నేను ఇంకా అడిగేసాను, నాకు యూరిన్ బ్యాగ్ ఎప్పుడు తీస్తారు, నేను కూర్చోవాలి, నేను ఉండలేకపోతున్నాను ఇలాగా, నాకు చాలా చిరాకుగా ఉంది అని. సో యూరిన్ బ్యాగ్ తీసేయమంటారా, పర్లేదా మీకు కూర్చోగలరా అని చెప్పారు. నేను పర్లేదు, ఐఎమ్ ఆల్ రైట్, నేను మొండిగానే నేను కూర్చుంటాను అని ఇంకా అందరితో పేచి పెట్టేస్తున్నాను. నేను వాష్రూమ్కి వెళ్ళాలి ఫస్ట్ నేను, బికాస్ నాకు అలాగే ఉంది, నాకు టమ్మీ నాకు తెలుస్తుంది, నేను యూరిన్ పాస్ చేయలేకపోతున్నాను. యూరిన్ బ్యాగ్ కూడా అంత నిండలేదు అసలు, అంత నేను బేర్ చేశాను, నాకు పెయిన్ అది. సో అయిపోయింది, తీసేయమన్నాను. సో తీసేశారు. నాకు అంత లేచి వాక్ చేయాలమ్మా 2 minutes అని చెప్పారు. పర్లేదు నేను లేస్తాను, నేను కూర్చుంటాను మొండిగా అన్నాను నేను. అయిపోయింది. సో క్లీన్ చేసే ఆవిడ వస్తే పట్టుకుని మెల్లిగా లేవగలవా అమ్మ అని నాకు యూరిన్ బ్యాగ్ తీసేశారు. నాకు తీసేసిన వెంటనే నేను బలవంతంగా పట్టుకుని లేచి నేను ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళానండి. వాష్రూమ్కి వెళ్ళి ఫస్ట్ నేను అడిగింది, నాకు ఎప్పుడు బాత్ చేస్తారో, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పాను నేను.
సో నా వైట్ బెడ్షీట్, ఫ్లోరల్ బెడ్షీట్ ఇచ్చేస్తుంటే బాధగా అనిపించింది. సో అంత పాడైపోయిందండి. అది మినిమం కామన్ సెన్స్ లేకుండా, శానిటరీ ప్యాడ్ పెట్టకుండా, డైపర్ పెట్టకుండా అసలు నేను ఎక్కడ వినలేదు. లైక్ నా ఫ్రెండ్స్ అందరూ అదేంటి అలా పెట్టారు, అదేంటి పెడతారు కదా, అదేంటి ఇలా పెడతారు కదా అని అడిగారు. బట్ నాకు ఏమీ పెట్టలేదు అసలు. నేను హోల్ నైట్ అలాగే చిరాగ్గా ఉన్నాను. ఇమాజిన్, నిజంగా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు నాలాగా కామ్గా అస్సలు ఉండకూడదు. మీకు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే గట్టిగా కంప్లైంట్ చేయండి. సో అయిపోయాక నేను అంటే టమ్మీ అసలు బ్యాండేజ్ అది పెట్టారు కదా, టమ్మీ లేకుండా నార్మల్ స్పాంజ్ బాత్ అది చేసుకోమన్నారు. ఓకే, నేను నీట్గా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయాక బేబీ వచ్చేసింది. నేను బేబీ దగ్గర ఉన్నాను. అండ్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరూ షాక్, ఏంటి అసలు నీకు డెలివరీ అయ్యిందా, డెలివరీ అయిన పేషెంట్లో లేవు అని. లైక్ నేను తిరిగేసేదాన్ని, పెద్ద ఏం అయ్యేది కాదు. ఆ రోజు మాత్రం చాలా పెయిన్ వచ్చింది, అలా పడేయడం వల్ల చాలా పెయిన్ వచ్చింది. బట్ నెక్స్ట్ డే నుంచి ఏంటంటే నేను ఆ బెడ్ మీద పడుకోలేకపోయేదాన్ని. సో విజిటర్స్ సీట్ ఉంటుంది కదా, దాని మీద నేను పడుకుంటే హ్యాపీగా అనిపించేది. సో అలా ప్రాబ్లం ఫేస్ చేశాను. సెకండ్ డే అయిపోయింది. థర్డ్ డే ఏమైందంటే, అంటే నేను కొంతమందికి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే సీనియర్స్, అలా లాగి తీస్తే ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అని. సో థర్డ్ డే ఏమైందో నాకు తెలియదు. నా ఫుట్ పాదాలు వచ్చి ఇంత వాచిపోయిన పాదాలు, ఇంత వాచిపోయి ఇలా అయిపోయింది నా పాదం. 2 కాళ్ళు అంతే. అడుగు ఇయ్యలేకపోయి, ఇంకా అడుగేస్తే ఇంకా మంటల్లాగా వచ్చేసేవన్నమాట. లైక్ ప్రెగ్నెన్సీ టైంలో బాడీకి వాటర్ పడుతుంది అంటారు, కానీ నాకు వాటర్ అలాంటిది పట్టలేదు. డెలివరీ అంతా అయిపోయాక నాకు బాడీ అంతా వాటర్ పట్టేసింది. నేను చాలా ఫ్యాట్ అయిపోయాను. ఇంకా బాడీ అంతా వాటర్ పట్టేసింది. ఇంకా నార్మల్గా డెలివరీ టైంలో నేను ఫ్యాట్ అయ్యాను. బట్ ఇదేంటంటే పాదాలు నాకు నడవాలంటే భయం వేసేది. డాక్టర్ లేదు కదా, సో సిస్టర్స్ ఎలా ఆడుకున్నారంటే నాతో, నడవాలమ్మా, ఏంటి అలా కూర్చుంటావు నువ్వు అని ఇంకా కసిరేసేవారు, లిటరల్లీ కసిరేసేవారు వారు. అండ్ సెలైన్ వచ్చేసి పెట్టి ఒక హ్యాండ్. యాక్చువల్లీ నాకు దొరకట్లేదంటే కాసేపు ట్రై చేస్తారు, బట్ నాకు అలా కాదండి. ఒక హ్యాండ్కి పెట్టి తీసేసేవారు, ఒక హ్యాండ్కి పెట్టి తీసేసేవారు. అవ్వట్లేదని మళ్ళీ ఇంకో దానికి పెట్టి తీసేసేవారు. దీనికి అవ్వట్లేదు, మళ్ళీ దీనికి. నాతో ఇంకా అలా ఆడుకున్నారనమాట. మరి ఎందుకు, మళ్ళీ ఇష్టానుసారం, డాక్టర్ లేదు కదా అని, డాక్టర్ చెప్పాను కదా తను ఊరు వెళ్ళిపోతుంది అని. సో నాతో ఈ నర్సెస్ ఇలా ఆడుకున్నారనమాట. సో ఇంత అంటే ఏమో, మేబీ నేను కొంతమంది పెయిన్ వేరే ఉండొచ్చు, బట్ నేను ఇంత పెయిన్ అనుభవించాను. నేను లిటరల్లీ చెప్తున్నాను. ఇది వచ్చేసి నా డెలివరీ స్టోరీ అనమాట. సో మీకు ఇదా స్టోరీ అనుకున్న వాళ్ళు ఇక్కడితో స్కిప్ చేసేయచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ పెయిన్ నేను అనుభవించాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరు నాలాగా సైలెంట్గా అస్సలు ఉండకండి. మీకు డాక్టర్ అంత సడన్గా ఆపరేషన్ చేసేయాలి అంటే మీకు ఏ సిమ్టమ్స్ లేవు, ఏ పెయిన్ లేవు అన్నప్పుడు, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోండి. వేరే డాక్టర్ అంటే వేరే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. లైక్ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇంకొక డాక్టర్ ఏం చెప్తున్నారో విని దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. అండ్ ఇలాంటివి మీకు మధ్యలో లైక్ డాక్టర్ లేనప్పుడు స్టాఫ్ నర్స్ ఇలాంటివి చేస్తే గట్టిగా వార్న్ చేయండి, అస్సలు ఊరుకోకండి. బికాస్ ఈరోజు మనం ఊరుకోవచ్చు, నెక్స్ట్ ఇంకొకరికైనా అలా చేయొచ్చు కదా. సో మీరు అస్సలు అలా ఊరుకోకండి. లైక్ మీరు స్ట్రాంగ్గా ఉండండి. సో వీడియో కొంచెం లెంతీ అయ్యింది, మీకు బోర్ కొట్టింది అనుకుంటే ఐఎమ్ సో సారీ ఫర్ దట్. నేను సఫర్ అయిన పెయిన్ ఇంకొకరు సఫర్ అవ్వకూడదు, కొంచెం వాళ్ళు ఆలోచించాలి అన్న థాట్తో నేను నా డెలివరీ స్టోరీ షేర్ చేసుకున్నానండి. మీకంటే మేము చాలా బేర్ చేసాము అనే వాళ్ళకి నేనేం చెప్పలేను. నేను సఫర్ అయ్యాను కాబట్టి
నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి.